వేమన పద్య సూక్తి ప్రగల్భం పరిహారం. ఈ వీడియోలో వేమన గారి ప్రగల్భం పరిహారం అనే పద్యాన్ని విశ్లేషిస్తూ న్యాయాధిపతి, నేర్పరి మరియు ఉదారత గురించి ఆయన ఇచ్చిన లోతైన సందేశాన్ని తెలుసుకుందాము. ఈ పద్యం మన జీవితంలో వృత్తి నైతికత, కర్తవ్య పాలన మరియు నిజమైన సామర్థ్యం గురించి గొప్ప బోధన ఇస్తుంది. వేమన పద్యం తీర్పనార్పలేనితనం అనేది అసమర్థత మరియు గర్వాన్ని విమర్శిస్తుంది. ఇది వ్యక్తులు తమ సామర్థ్యానికి మించిన పనులను చేయటానికి ప్రయత్నించటం లేదా తమకు లేని గుణాలను ప్రదర్శించటం వలన ఏర్పడే సమస్యలను ఎత్తి చూపుతుంది. ఇప్పుడు పద్యం విందాము. తీర్పనార్పలేని తీర్పరితనమేలా, కూర్ప విప్పలేని నేర్పరేలా, పెట్టి పొయ్యలేని వట్టి వీరములేలా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: తీర్పు అనగా న్యాయ నిర్ణయము, తీర్పరి న్యాయాధిపతి, ఆర్పు ఉపశమింపచేయు, పెట్టి పొయ్యలేని అనగా దానము చేయలేని, బీరము అంటే గర్వపు మాటలు. పద్యం యొక్క సారాంశము. ఈ పద్యం ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెడుతుంది. న్యాయం చేయలేని న్యాయాధిపతి అంటే తీర్పు చెప్పటం మరియు వివాదాలను నివారించటం లేని న్యాయాధిపతి పదవి ఉపయోగం లేదు. సమస్యలను పరిష్కరించలేని నేర్పరి, సమస్యలను సృష్టించడం మరియు పరిష్కరించడం లేని నైపుణ్యం విలువ లేదు. దానం చేయలేని వ్యక్తి యొక్క గర్వం, ఇతరులకు ఏమీ ఇవ్వలేని వ్యక్తి గర్వపడటం అర్థహీనము. భావము: తీర్పు చెప్పలేడు, తగువు మాన్పలేడు, అటువంటి వాని తీర్పరితనం ఎందుకు? చక్కగా కూర్చలేని, కూడిన దానిలోని చిక్కును విప్పలేని వాని నేర్పు ఎందుకు? పెట్టడానికి పొయ్యడానికి చేతగాని వాడు బీరాలు పలకటం ఎందుకు? ఇవన్నీ పేరుకే పరిమితమవుతాయి. వేమన గారి పద్యంలో ఈ తత్వాన్ని స్పష్టంగా చూపించారు. వివరణ: ఇది తీర్పు, తీర్పరి, ఆర్పు వంటి ముఖ్యమైన పదాలను చర్చిస్తుందే కాకుండా మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుతుంది. తీర్పరి అనే పేరు పెట్టుకున్నవాడు ఇతరుల తగువులను పరిష్కరించాలి లేదా అసలు తగువే లేకుండా 2 పక్షాల వారిని కలపాలి. ఆ 2 పనులు చేయలేని వాడికి తీర్పరి అనే గౌరవం ఉండదు. అలాగే నేర్పరి అనిపించుకునేవాడు వ్యవహారాలను చక్కగా కూర్చాలి. ఎక్కడైనా చిక్కుముడులు ఉంటే వాటిని చక్కగా విడదీయాలి. ఈ 2 చేయని వాడికి నేర్పరి అనే పేరు వ్యర్థం. ఆకలికి అన్నం పెట్టడం, దాహానికి నీరు ఇవ్వటం చేతకాని వాడు తాను ఎంతో ఉదారుడని గొప్పలు చెప్పుకోకూడదు. మానవుడు తన వృత్తికి తగినట్లు కర్మలు చేయాలి. చెప్పిన పని తప్పక చేయాలి, అంటే చేయగలిగినదే చెప్పాలి. సామాజిక ప్రస్తావన. వేమన పద్యాలు సామాజిక అసమానతలను, మతపరమైన అంధవిశ్వాసాలను, అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా విమర్శించాయి. అతను సామాజిక సంస్కర్తగా, హేతువాదిగా పరిగణించబడ్డాడు. అతని పద్యాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రచించబడ్డాయి. అందుకే అతనిని ప్రజాకవి అని కూడా పిలుస్తారు. వేమన రచనల లక్షణాలు. భాష. వేమన పద్యాలు సరళమైన మరియు స్పష్టమైన భాషలో ఉంటాయి. తద్వారా సామాన్య ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. ఛందస్సు. వేమన పద్యాలు ఆటవిలిది ఛందస్సులో ఉంటాయి. ఇది వాటికి ప్రత్యేకమైన లయను ఇస్తుంది. మకుటం. వేమన ప్రతి పద్యము విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటముతో ముగుస్తుంది. ఈ మకుటం యొక్క అర్థము గురించి పండితుల మధ్య వివిధ వాదనలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో అనువర్తనం. ఈ పద్యం నుండి మనం తీసుకోవలసిన ముఖ్యమైన అంశాలు: సామర్థ్యానికి మించిన వాగ్దానాలు చేయకుండా ఉండటం. మనకు సాధ్యం కాని పనులను చేస్తానని వాగ్దానాలు చేయకూడదు. నైపుణ్యం మరియు జవాబుదారీతనం. మన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు
దాని జవాబుదారితనాన్ని కూడా శ్రద్ధ వహించాలి. వినయం మరియు నమ్రత. మన సామర్థ్యాల గురించి గర్వపడకుండా వినయంగా ప్రవర్తించాలి. మరిన్ని వేమన పద్యాలు, తెలుగు సాహిత్య విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.